అమరావతికి చట్టబద్ధత వచ్చేస్తోంది. ఈ ప్రకటన ఈ మధ్యన పదే పదే పెరిగిపోయింది. మనం కూడా దీని మీద 2-3 డిబేట్లు కూడా చేసాం. అయితే ఇప్పుడు ఫైనల్గా రేపు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. రేపు ఈ నెలాఖరు నుంచి ఫిబ్రవరిలో మొత్తం బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టేయబోతున్నారు అనేది ఒకటి. ఇది అఫీషియల్ ప్రచారమో లేదంటే ఈ పత్రికలు రాస్తున్నాయి అనేది ఒకటి. దీనికి సంబంధించి ఇప్పటికే న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిపోయినాయి. న్యాయశాఖ ఆమోదం పొందేసింది. ఇంకా బిల్లు ప్రవేశపెట్టేస్తే చట్టబద్ధత కల్పించేస్తారు అనేది. అయితే దీని వెనక 2 కోణాలు. ఒకటి, చట్టబద్ధత కల్పించేయడం ద్వారా అమరావతికి ఒక గుర్తింపు అయితే వస్తుంది. దానివల్ల కొత్తగా వచ్చేది ఏంటి? రెండోది ఏంటంటే రైతులను బుజ్జగించే ప్రయత్నమో లేదంటే అమరావతి రైతుల దశ తిరగబోతోంది ఈ చట్టబద్ధత అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఎలా దశ తిరుగుతుంది, ఎలాగ ఉంటుంది, ఇది కూడా ఒక డౌటే. వీటన్ని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఓకే, చట్టబద్ధత గురించి గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. మీరు రేజ్ చేసిన పాయింట్ ఏంటంటే అసలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది. దానికైతే మరి ఎవరు క్లారిటీ ఇవ్వట్లేదు. ఇప్పుడు మాత్రం రేపు పార్లమెంట్ సమావేశాల్లోని బిల్లు ప్రవేశపెట్టేస్తారు, ఆమోదం పొందేస్తుంది అనేది వీళ్ళ పత్రికలు రాస్తున్నాయి. ఏంటి ఈ ఒక హడావిడి, ఒక హైటెన్షన్ అయితే క్రియేట్ చేస్తున్నారు దీంతో? ఎందుకు జనం ఎవరైనా పట్టించుకుంటున్నారా? అంటే అమరావతి ప్రజలు పట్టించుకుంటారేమో, రైతులు పట్టించుకుంటారేమో. వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. వాళ్ళ రాజధాని వాళ్ళది క్లియర్ అనేది తెలుసు. ఇంకా కొత్తగా ఏం కాదన్నది కూడా తెలుసు. కాబట్టి వాళ్ళకి పెద్ద ఇదేం లేదు, టెంపర్మెంట్ ఏం లేదు. కాబట్టి వాళ్ళు వెతుక్కునేదల్లా ఓన్లీ ఆ 29 గ్రామాలే పెడుతున్నారా లేదా అన్నది వరకే వాళ్ళకి ఉన్నది. వీళ్ళు కూడా అంతకు మించి ఏం చెప్పట్లేదు కదా బయటికి. కాబట్టి పెద్ద చర్చ లేకుండా పోయింది. ఇప్పుడు ఇదివరకు అయితే కనుక దీని మీద చాలా టెంపర్ ఉండేది. బేసిక్గా టెంపర్ లేకుండా అంటే మనం ఒక పదాన్ని పదే పదే మాట్లాడుతుంటే కొన్నాళ్ళకి బోరు కొట్టేస్తాం. ఇప్పుడు నిజంగా కరెక్ట్గా అసలు అయ్యే సమయానికి ఆ ఉత్సాహం పోతుంది. ఇప్పుడు ఆ ఉత్సాహం పోయింది. ఇప్పుడు ఎప్పుడు వస్తాయి అంటే 29 గ్రామాలు అన్నారు అనుకోండి, రాష్ట్ర వ్యాప్త రివోల్ట్ వస్తుంది. అప్పుడు పెద్ద డిబేట్ జరుగుతుంది. మొత్తం కలిపి అన్నారు అనుకోండి, విజయవాడ, గుంటూరు, అమరావతిలోని రైతుల టెంపర్మెంట్ ఎట్లుంటుందో చూస్తారు. ఈ రెండిట్లో ఏది జరుగుతుంది ఎప్పుడు తెలుస్తుంది? బిల్లు పాస్ అయితే కానీ తెలియదు. బిల్లు పెడితే తెలుస్తుంది. పాస్ అయితే కదా, ముందు పెడితే తెలుస్తుంది. బిల్లు పెడితేనే తెలుస్తుంది. ఎందుకంటే యాక్చువల్గా అయితే కనుక మనం డెమోక్రసీ అంటాం. రాజకీయం అనేది ప్రజాస్వామ్యం. మనం ఏమి నియంతృత్వంలో లేము, లేదంటే చీకట్లో లేము, లేదా పాత ఎమర్జెన్సీ నాటి ఇందిరాగాంధీ బతుకులు కాదు మనది. కానీ ఇప్పుడు పరోక్షంగా ఎమర్జెన్సీనే నడుపుతున్నాం మనం. లేకపోతే ఇదేమన్నా చంద్రబాబు గారి ఇంటి ఆస్తి గురించి అడుగుతున్నామా, లేకపోతే కనుక పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన వ్యక్తిగత ఆస్తులు కూడా అడుగుతున్నామా? లేదు కదా. రాష్ట్ర రాజధాని ఆడించి ఆడదాకరా నాయన. ఎవడు మీరే మిమ్మల్ని ఎన్నుకున్నాము, మా బతుకుల మీద రేపు పొద్దున మా జీవితకాలం మా బతుకులు మా తర్వాత బతుకులకి సంబంధించిన కీలకమైన అంశం కదా. సరే, మా అందరి అభిప్రాయం నువ్వు తీసుకుంటలేదు, ఎట్లాగో పోనీ వదిలేసి కనీసం నువ్వేం చేస్తున్నావు నాకు చెప్పాలి కదా. నేను సైకలాజికల్గా ప్రిపేర్ అవ్వడానికి తాంబూలాలు ఇచ్చేసాను తనుగు జాండి అన్నట్టు చేస్తే ఎట్లాగా నువ్వు? చంద్రబాబు నాయుడు గారు అన్నిటి మీద IVRS కాల్స్తో తీసుకుంటారు కదా సార్ ఫీడ్బ్యాక్. మరి దీని మీద కూడా తీసుకుంటే బాగుంటుందేమో. ఒక లేబర్ దగ్గరికి వెళ్ళి IVRS కాళ్ళు ఏం నొక్కుతాడు కనుక్కోండి నేను చెప్తాను. మీకు ఏ ప్రాంతం 29 నేను అనేది ఏ IVRS కాలకైనా నేనే చూస్తా. IVRS కాల్ నాకు స్క్రీన్ అది ఉంది కాబట్టి వస్తాయి. ఇది ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చినప్పుడు నేను మళ్ళీ ఆ కరెక్ట్ గా ఆ టైంకి అది IVRS కాల్ అని అర్థమయ్యి నేను ఆ కీప్యాడ్ నొక్కుతా. లేకపోతే డైరెక్ట్ కీప్యాడ్ ఉండదు కదా అక్కడ. IVRS కాల్ వచ్చేటప్పుడు అది వస్తూ ఉండగా నేను కీప్యాడ్ నొక్కుని రెడీలో ఉంటే నేను కొట్టగలను. నీలో పోయినాయి 8 సార్లు నాకు. అంతే కదా. ఇంకోటి అది నేను ఆన్ చేసేటప్పటికే సగం ముక్క మాట్లాడేది అయిపోతుంది. ఆ తర్వాత నేను స్పీకర్ ఆన్ చేసుకుని వినేటప్పటికి, ఎందుకంటే చెవి దగ్గర పెట్టుకుంటే ఇది వినలేండి, ఇది పెట్టుకోలేను, ఇది మన ప్యాడ్ చూడలేను, కీప్యాడ్ చూడలేను. కీప్యాడ్ చూడాలంటే ఇట్లా స్పీకర్ పెట్టుకునే అంతే కదా. లేదా చెవి దగ్గర ఇక్కడ కీప్యాడ్ నొక్కేలోపు అది వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఇట్లా పెట్టుకున్నా స్పీకర్ పెట్టుకునే. మన రాష్ట్రంలో ఆండ్రాయిడ్ ఫోన్లు 30% మందికి లేదని చెప్పి మొన్ననే సర్వే కూడా వచ్చింది. దేశంలో 20% మందికి లేవు, మనకు 30% మందికి లేదు. ఆపరేషన్ తెలిసిన వాళ్ళు ఎంతమంది ఆండ్రాయిడ్ ఫోన్లు? మనకి తెలిసిన వాళ్ళకి మనకే ఎట్టుంటాయి, మిగతా వాళ్ళది ఏముంటుంది? ఇడుపు నా సర్వేలు కరెక్ట్ అనుకోవడానికి. నేను నిన్న మొన్న మధ్యన ఈ కొన్ని పల్లెటూళ్ళ దగ్గరికి బండి మీద తిరుగుతున్నప్పుడు కొంతమంది మాట్లాడారు అనమాట. ఈ పబ్లిక్తోనూ వీళ్ళతో కూడా క్యాజువల్గా, అంటే నేను ఎవరినో కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఈ సర్వేల గురించి వాళ్ళు చెప్తున్నారు. సచివాలయ ఉద్యోగులు అయితే వస్తారట, సర్వే అంటారట.
ఉమ్, ఏంది అది కేవైసీ ఈ కేవైసీ గురించి నీకేం తెలుసు అంటారు. ఉమ్, నాకేం తెలియదు అంటే అయితే తంబే అంటారు. తంబేంది అంటారు. ఉమ్, నాకేం తెలియదు అంటే తంబేయమంటే ఎట్టాగా అంటారు. ఉమ్, నాకేం తెలియదు అంటే తంబేయమంటున్నారు అంటున్నారు వాళ్ళు. ఉమ్, సచివాలయ ఉద్యోగిని అడిగితే ఉమ్, తెలియదు అన్నదే కొట్టమంటున్నావు అండి. అక్కడ నేను సర్వే చేసామని వాళ్ళు తంబు కొట్టాలి. ఉమ్, మేము ఇది కొట్టము అంటేనేమో నువ్వు సర్వే చేయలేదని తిడతారట పైనుంచి. ఉమ్, ఉమ్, అసలు సామాన్యుడికి అర్థం కాని సర్వేలన్నీ సచివాలయ ఉద్యోగులతో చేపిస్తున్నారు. లేకపోతే వాళ్ళు నేర్పించుకున్నారు. ఉమ్, అవును. ఉమ్, వాళ్ళ జీతాలు అంటారు, వాళ్ళ పనిష్మెంట్ అంటున్నారు. అదే కదా. దాంతో గుండెలాగి చచ్చిపోతున్నారు. ఓ పక్కన టెన్షన్ ఎక్కువైపోతుంది. ఏదో సర్వే పేరుతో వాళ్ళకి తిరుగుతానే ఉన్నారు బయట. జనాలని విసిగించకూడదు ఎప్పుడు కూడా సర్వేల పేరుతో. అవును. ఉమ్, సర్వే అనేది చాప కింద నీరులా ఉండాలి. ఉమ్, అంతేగాని సర్వేలు అనేటటువంటిది గుచ్చి 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 గుచ్చి. ఇప్పుడు జగన్ అంత చేశాడు, చేసిన వాడి మీద ఎంత విరక్తి ఎందుకు కలిగిందో తెలుసా? ఉమ్, ఇక చివరిలో ఆ 4 సార్లు 5 సార్లు పంపించాడు. ఏది నాయకుల్ని, వాలంటీర్లని, అదేదో ఏదో మిత్ర పేరు పెట్టి వాళ్ళని పంపించాడు కదా. అవును. అవును. ఈ నాయకులు వెళ్ళి ఏదో పాతకాలంలో దండోరా వేసినట్టు సుబ్బారావు గారు బయటరా, ఈ ఫ్యామిలీ అంతా బయట రండి, మీకు మీ అబ్బాయికి 15,000 ఇచ్చాం, మీ ఆవిడికి 18,000 ఇచ్చాం, మీకు 20,000 ఇచ్చాం, మీకు మీ అమ్మగారికి ఎంత ఇచ్చాం అని పెద్దగా పిలిచి చెప్పారు. ఇది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మనకి ఎట్లా ఉంటుందంటే మధ్యతరగతి మనస్తత్వాలు కానీ లేకపోతే పేదల మనస్తత్వం కానీ, నాకు ఇచ్చేది చాటుగా అయ్యి అంతే, నేను ఇవ్వండి మాత్రం అరిచి చెప్తా. ఇచ్చి చెప్తే ఒప్పుకోరు. ఇచ్చి చెప్తే ఒప్పుకోరు. ఇప్పుడు నువ్వు ఎవరికన్నా 10,000 రూపాయలు దానం చేసుకో, ఇచ్చాడులే అంటారు తప్పించి ఆడిచ్చిన 10,000తో నేను బాగుపడ్డాను అని చెప్పినోడు 100లో 10 మంది ఉంటారు. మన దగ్గర బంధువులు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ఇంకోటి తెలుసా, డబ్బులు ఇచ్చిన తర్వాత మనకి శత్రువులు పెరుగుతారు. అవును. అవతలేదు నా బాగా ట్రబుల్లో ఉందన్నా కొంచెం డబ్బులో చూడంటే సర్దామనుకోండి, ఆ తర్వాత నుంచి వాళ్ళు మనతో మాట్లాడరు. ఎందుకంటే గిల్టీ ఫీలింగ్. మనం కనుక పొరపాటున ఎవరి దగ్గర అన్నాం అనుకోండి, నువ్వు ఊరంతా చెప్పావుగా ఒక్కలో ఇచ్చిన 10,000కి అని మాట్లాడతారు. అట్లాంటిది ఈ ఫీలింగ్ విపరీతం అయిపోయింది. అది బాగా దెబ్బతిన్నారు. ఇప్పుడు అలాంటి ఆ సర్వేలు పెట్టుకుని బాబు గారు ఏదో తెలుసుకున్నట్టు ఆ సర్వే కూడా చేయలేదు అమరావతి. ఇప్పుడు బేసిక్గా రాష్ట్ర ప్రజలందరినీ అడగమనండి. 5 కోట్ల మందిలో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరిని అడగమనండి. 29 గ్రామాల అమరావతి ఉండాలా, సిఆర్డిఏ పరిధి అమరావతికి ఉండాలి. ఎప్పటికైనా ఆ సర్వే చేసి దాని ద్వారా నువ్వు డెసిషన్ ది. నాకున్న నా ఇన్నేళ్ల అనుభవంతో, ఆంధ్ర వాళ్ళ తెలివితేటల మీద నాకున్న నమ్మకంతో అయితే 70 నుంచి 80% మంది సిఆర్డిఏ పరిధి మొత్తాన్ని కలిపి అమరావతి అని చెప్పమంటారు, పెట్టమంటారు. నాకున్న అవగాహన మీద. సార్ వీళ్ళు ఆల్రెడీ నోట్ పంపించేశారంట కదా సార్ కేంద్రానికి? ఏం పంపించారు అదేదో చెప్పానండి. ఇప్పటికే 5 సార్లు పంపించారు. అంటే వీళ్ళు నోట్ పంపించేశారు. కేంద్ర హోంశాఖ ఒక పాయింట్ అండి, హోంశాఖ తెలివితేటలు ఏంటంటే అమరావతి అన్నటువంటి దానికి ముందు నోటిఫికేషన్ ఇప్పించేసుకుంటా, అంటే అమరావతిని రాజధాని అని పెట్టేస్తే తర్వాత మేము నిదానంగా ఒక్కొక్క ఊరు యాడ్ చేసుకుంటాం అని వాళ్ళకి చెప్పి కన్విన్స్ చేస్తున్నట్టుంది. అంతేనా? ఇప్పుడు హైదరాబాద్ మొదట మొత్తం కాదు కదా, అప్పుడు ఎల్బీ నగర్ సపరేటు మున్సిపాలిటీ, కుకట్పల్లి సపరేట్ మున్సిపాలిటీ ఉండేది, మియాపూర్ సపరేట్ మున్సిపాలిటీ ఉండేది, మణికొండ అది పంచాయతీ కింద ఉండేది. పంచాయతీ. అట్లాగా ఆసిఫ్ నగర్ సపరేట్ ఉండేది. పాత బస్తీ వరకు, పాత బస్తీ హైదరాబాద్ లోనే ఉండేది అనుకోండి. ఆ అవతల పక్కన ఉన్నాయన్నీ ఏటికే సపరేట్ పంచాయతీలో మున్సిపాలిటీలుగానే ఉండే. తర్వాతన ఏది ఈ హైటెక్ సిటీ నిర్మాణము, తర్వాతన ఎక్స్పాన్షన్, అందులో భాగంగా ఇప్పుడు కూడా ఇతను వచ్చి రేవంత్ కూడా కొత్తగా మళ్ళీ కొన్ని ఊర్లను కలుపుతున్నాడు కదా, అట్లా కలుపుకోవడం. వీళ్ళు అట్లా చేద్దాం అనుకుంటున్నట్టున్నారు. అట్లా నిదానంగా చేద్దాంలే, అప్పుడు వీళ్ళని సాటిస్ఫై చేసినట్టుంటుంది, తర్వాత వాళ్ళని సాటిస్ఫై చేసినట్టుంటుంది అని. అది జరిగితే గనక ఓ రకంగా చెప్పాలంటే రేపు ఇతనికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది జగన్. అప్పుడు ఏమంటాడు, రేపు పొద్దున నేను వస్తే గనక విజయవాడ గుంటూరుని యాడ్ చేస్తాను రాజధాని అంటాడు. అది చెయ్యను అనడానికి హక్కు లేదు, ఎందుకంటే వీళ్ళే చెప్పారు
చెయ్యను అంటే రేపు పొద్దున ఈ విజయవాడ గుంటూరులో కొడతారు, అవును. రివర్స్ లో కొడతారు. అంటే ఈ ముసాయిదా కేబినెట్ నోట్ లో ఇప్పుడు ఆల్రెడీ హోం అసలు మంత్రి ఏందా ముసాయిదా నాకు అర్థం కాదు. అందులో చెప్పక్కర్లేదా? మనందరం జర్నలిస్టులుగా ఇన్నేళ్ల నుండి పనిచేస్తున్నాం. ఏదైనా సరే క్యాబినెట్లో ఒక ఇంత కీలకమైనటువంటి అంశం మీద అరే విభజన చట్టం ముసాయిదా అని అందరికీ చూపించామండి, గుర్తుందా? విభజన చట్టం ముసాయిదా అందరం చదివాడు, చూపించాడు కదా పాప జయరాం రమేష్, మొత్తానికి చూపించాడు. మనందరం దాని మీద డిబేట్లు రాజుల తరబడి చేసామే రాష్ట్ర విభజనకు సంబంధించి. అట్లాంటిది విడిపోయిన రాష్ట్రానికి సంబంధించి రాబోయే మన భవిష్యత్ తరాలందరూ మన పిల్లలు పిల్లల 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 దాకా ఇక్కడే కదా సచ్చినట్టు బతకాలి కదా మనం. మన బతుకుకి కేంద్రమైనటువంటి మన రాజధాని గురించిన వివరాలు మనకి చెప్పబోతే అట్టక, అదే కదా అసలు పబ్లిక్ మన తరంలోనే మనకి తెలియపోతే అట్టక మన వాళ్ళకి మన వాళ్ళకి ఏమని చెప్పుకుందాం? అప్పుడు ఏదో మా ఎదురుగుండానే జరిగిందిరా అమరావతి, ఏడుండేదో మాతో చెప్పకుండా చేశారా అని చెప్పుకుందామా వృద్ధాప్యంలోకి పోయాక? అసలు ఇది పబ్లిక్ ఇష్యూ, పబ్లిక్ గా చెప్పాలి, పబ్లిక్ ఓపెన్ గా అవసరమైతే అన్ని చెప్పాలి, ప్రెస్ మీట్ పెట్టి. అదే కదా సమస్య. కానీ ఒకటి సార్, ఈ బిల్లు ఓకే ఇంత హడావుడి చేస్తున్నారు, దీనివల్ల పారిశ్రామికవేత్తలు ఏమైనా వస్తారా? ఇంకోటి కూడా ప్రచారం జరుగుతుంది. చట్టబద్ధతకి పారిశ్రామికవేత్తకి ఏం సంబంధం లేదు, కానీ ఇప్పుడు ఆల్రెడీ భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి ఒక ధైర్యం వస్తుంది. అంటే ఇక ఎప్పటికీ ఇవాళ కాకపోతే ఒక రోజులో డెవలప్ కాదు, 25 ఏళ్ళు అవ్వచ్చు 30 ఏళ్ళు అవ్వచ్చు, కానీ రాజధానిలో భూమి ఉంది. ఇప్పుడు హైటెక్ సిటీ దగ్గర భూమి ఉన్నటువంటి వాడు అప్పట్లో ఏముందిలే భూమి ఊరి చివరిని ఉందిలే అనుకున్నాడు, తర్వాత ఇవాళ అది 100 కోట్లు అవ్వలేదా? అట్లాగే ఇవాళ కాకపోతే ఓ 25 ఏళ్ళు పోయిన తర్వాతనైనా మన భూమికి వాల్యూ ఉంటుంది రాజధాని అయితే అన్నది కాస్త రియల్ ఎస్టేట్కి ఊపు ఉండొచ్చు, నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి పారిశ్రామికవేత్తలు వచ్చి ఇక్కడికి వచ్చేది ఏం లేదు, పారిశ్రామికవేత్త వాడే అవసరం ప్రకారం వాడు చూసుకుంటాడు. ఇప్పుడు వైజాగ్ ఎందుకు ఎంచుకుంటున్నారంటే అక్కడ మ్యాన్ పవర్ ఉంది, ప్లేస్ ఉంది అక్కడ, ప్లస్ అక్కడి నుంచి రవాణా, అది ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవచ్చు, రోడ్ ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవచ్చు, రైల్ ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవచ్చు, సీ ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవచ్చు. మనకి ఈ అమరావతి ప్రాంతంలో సీ ట్రాన్స్పోర్టేషన్ ఛాన్స్ లేదు, ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ ఛాన్స్ లేదు. ఈ రెండేదో భవిష్యత్తులో అది కడతానంటున్నారు కదా, ఏదో పెద్ద ఎయిర్పోర్ట్, అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది కడితే ఏమన్నా అవుతుంది. లేదా గన్నవరం ఎయిర్పోర్ట్ డెవలప్ చేసుకుంటే ఇప్పుడు అయ్యేది. అసలు ఆల్రెడీ కార్గోస్ వచ్చాయి, మరి ఎందుకు ఆపేశారో తెలియదు, అది బయట పెట్టట్లేదు. వాస్తవంగా ఎక్స్పోర్ట్కి మెటీరియల్ లేకనే తీసేశారని చెప్తున్నారు. రామ్మోహన్ నాయుడు ఉండి కూడా ఎందుకు తీసేస్తారు? లేకపోతే రామ్మోహన్ నాయుడు 2 ఏళ్ళ నుంచి ఉన్నాడు కదా, ఎందుకు నడవట్లేదు కార్గో? కార్గో ఇక్కడికి వస్తుంది కరెక్టే, ఏం మోసుకెళ్ళాలి ఇక్కడి నుంచి? ఎయిర్ కార్గో అంటే భారీగా ఖర్చు పెట్టేది కదా, అలాంటిది ఇక్కడ ఏం తయారు చేస్తున్నారు? కాబట్టి ఆగున్నది. ఇప్పుడు ఏమన్నా ఫ్యూచర్లో ఏమన్నా సెటరేట్ చేస్తారేమో చూడాలి. బేసిక్గా ఒకటి మాత్రం ఖాయం, రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఒక స్పష్టత రాబోతుంది. సరే వీళ్ళు మంచి చేశారా చెడు చేశారా ఇవన్నీ పక్కన పెడితే, నేను కూడా మనస్ఫూర్తిగా వెయిట్ చేస్తుంది ఏంటంటే మేము రాజధాని వాసులమా కాదా అని తెలుసుకోవాలనుకుంటున్నాం. రేపు పార్లమెంట్లో నిజంగా ఈ బిల్లు ప్రవేశపెడతారా సార్? ఓకే అయిపోద్దా? నేనైతే వేణుస్వామిని కాదు, అదేలేండి, వీళ్ళు చెప్తున్న దాన్ని బట్టి ప్రిపేర్ అయిపోయింది అంత ప్రకారం. ఇప్పటికీ 5 సార్లు జ్యోతిష్యం చెప్పారు, ఈసారన్నా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకునే ఒక కామన్ మెన్ అనమాట. అంటే నేను అనేది బిల్లు పెట్టకుండా తాత్సారం చేయాల్సినంత అంత అవసరం ఆ సందర్భం అయితే ఏం లేదు కదా. ఇది ఒకవేళ అసలు ఇప్పుడు వీళ్ళకి అంత అవగాహన ఉంటే అసలు గొడవ ఏందండి? ఇప్పుడు రాజధాని ఆ రోజున హైదరాబాదు ఉన్నప్పుడే దాన్నే ఉమ్మడి రాజధానిగా ఆ రోజు కేసీఆర్ కూడా ఒప్పుకునేవాడు. అప్పుడు రాష్ట్ర విభజనకు రెడీ అయిపోయాడు కేసీఆర్ కూడా. చివరిలో మన వాళ్ళ అత్యుత్సాహంతో జరగొట్టుకున్నారు. రెండవది విడిపోయిన తర్వాతన, విడిపోయే ముందే అనౌన్స్ చేస్తే పోయేదే ఉంది, లేదు విజయవాడ రాజధాని అన్నాడు కదా చంద్రబాబు గారు. ఇప్పుడు ఇది విజయవాడ అవుద్దా? నడిచిపోతుంది. మనకేంటంటే మన అదృష్టమో దురదృష్టం ఏంటంటే చదువుకున్న వాళ్ళల్లో కులపెచ్చ, చదువుకున్న వాళ్ళల్లో వ్యక్తి పూజ ఎక్కువైపోయి రాష్ట్ర ప్రయోజనాల కంటే మేము కంఫర్ట్గా ఉన్నాం కాబట్టి రాష్ట్రం కంఫర్ట్గా ఉన్నట్లే అని ఆలోచించుకునే మనస్తత్వం కారణంగా విడిపోవడం దరిద్రం అదే కారణం, ఇవాళ ఈ పరిస్థితికి కారణం కూడా అదే, విద్యావంతుల యొక్క అతి తెలివితేటలు. అంటే ఒకటి సార్, ఇప్పుడు ముందు కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందిన తర్వాత దీన్ని ప్రవేశపెడతారు అంటున్నారు కదా బిల్లు, పార్లమెంట్లో బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెడతారండి. అంటే రేపొద్దున మేము నోట్ అయితే ఇచ్చేసాము, కేంద్రం దగ్గరే ఉండిపోయింది, పార్లమెంట్లో పెండింగ్లో ఉండిపోయింది అనే ఆ సందర్భం ఏమైనా వస్తుందా? అది ఇప్పుడు కూటమిగానే ఉన్నారు కదా,
వీళ్ళు ఇస్తే వాళ్ళు వద్దన్నారు. అట్టాగంటే వాళ్ళు ఇదిగో ఇవ్వలేదన్నారు అనుకోండి, పరువు పోయేది వీళ్ళకి కదా. లేదంటే కనుక దాంట్లో మేము క్లారిటీ అడిగితే సరిగ్గా చెప్పలేదు. ఇప్పుడు ఇంతకుముందు వీళ్ళు రాసిన దాన్ని బట్టి అర్థమైంది ఏంది, ముందు వీళ్ళు పిచ్చ తెలివితేటలు ప్రదర్శించారు. అప్పట్లో రెవెన్యూ లోటు మీరు భర్తీ చేసేయండి, లేకపోతే పోలవరానికి రాజశేఖర రెడ్డి కట్టిన డబ్బులు కూడా మీరు ఇచ్చేయండి అని చెప్పేసి ఆ బిల్లుల్లో ఈ బిల్లు పెట్టేసి పంపించి అవి తిరస్కరిస్తే మీరు రాష్ట్రం ప్రయోజనాలు లేవా, మీరు మాతో కూటమిలో ఉన్నారని తెలియదు, అలాంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడారు చూడండి. అట్లా ఈ రోజులు మాట్లాడే అంత సీన్ ఉండదు నాకు తెలిసి ఇప్పుడైతే కనుక. ఇప్పుడు వాస్తవంగా బిల్లు పంపించి ఉంటే చెప్పాలి, అసలు ముందు పబ్లిక్ చెప్పు, నువ్వు అంటే కనీసం పేపర్ లీకులు. బీజేపీ నేతలైనా చెప్పాలి కదా సార్. అదే అనేది నోట్ వచ్చింది. బీజేపీ వాళ్ళు చెప్పట్లేదు, ఈవెన్ చంద్రబాబు చెప్పలేదు కదా. ఆయన చెప్పలేదులేండి. చంద్రబాబు చెప్పాలి కదా, అది ఎవడో కాదు చెప్పాలి, నారాయణ చెప్పాలి, ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రాజధాని, మంత్రి ఆయనే కదా. అవును, మేము పంపించిన బిల్లు ప్రకారం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రాజధాని అన్నది ఆయన చెప్పానండి. దాన్ని బీజేపీ వాళ్ళు ఏం చెప్తారు? అదే కదా. రైట్, చూద్దాం. మొత్తానికి రేపు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది. అది నిజమే అయితే కనుక ప్రవేశపెడితే ఆమోదం పొందేస్తే అమరావతికి చట్టబద్ధత కల్పించినట్టే, అమరావతి రైతులకి భరోసా వచ్చినట్టే. అది ఎంతవరకు సాధ్యం అవుతుందో జరుగుద్దా జరగదా చూద్దాం.